చందమామ కథ. దేవుడి వరం. ఒక ఊళ్ళో ఒక శివాలయం ఉండేదిట. గర్భగుడిలో శివలింగం ఉండేది. ఎదురుగా నంది విగ్రహం ఉండేది. ఒక పక్కగా పార్వతీ అమ్మవారి విగ్రహము, ఇంకో పక్కగా వినాయకుడి విగ్రహము ఉండేది. రోజు నియమంగా ఈ ఆలయానికి వెళ్ళేవాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. ఒకడు గ్రామంలో కల్లా గొప్ప ధనవంతుడు, లక్షాధికారి. రెండోవాడు ఆగర్భ దరిద్రుడైన ఒక కూలివాడు. ఒకరోజు లక్షాధికారి కొంచెం పొద్దుపోయి ఆలయానికి వచ్చాడు. అతడు లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగా లోపల ఎవరో మాట్లాడుకునే మాటలు వినిపించాయి. ఏమండి, ఆ కూలివాడు ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో భక్తితో ఆలయానికి వచ్చి మిమ్మల్ని కొలుస్తున్నాడు కదా, వాడి పేదరికం ఎందుకు పోగొట్టరు అని ఒక ఆడగొంతు ప్రశ్నించింది. అవును పార్వతి, అలాగే చేస్తాను. నాయనా విఘ్నేశ్వరుడు, రేపు సూర్యాస్తమయం లోపల ఆ కూలివాడికి 1,00,000 వరహాలు వచ్చే సదుపాయం చెయ్యి అని ఒక మగ గొంతు వినిపించింది. సరే నాన్న అని ఒక యువకుడి గొంతు పలికింది. ఆ మాట్లాడుకున్నది పార్వతి, శివుడు, వినాయకుడు అయి ఉంటారా అని లక్షాధికారి ఆశ్చర్యపడిపోయాడు. ఆలయంలోకి ప్రవేశించేసరికి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆయన అనుమానం త్రోవపడింది. గంజికి గతిలేని వాడికి 1,00,000 వరహాలే, ఆ డబ్బుతో ఏం చేసుకోవాలో కూడా వాడికి తెలీదే. వాడికి సుఖంగా జరగాలంటే 100 చాలు, 1000 అయితే కొల్ల అనుకున్నాడు ఆ లక్షాధికారి. ఈ ఆలోచనతోనే దేవుడికి దండం పెట్టి మొక్కు తీర్చేసుకుని ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రల్లా నిద్రపట్టలేదు. వినాయకుడు 1,00,000 వరహాలు ఇప్పించటమే జరిగితే కూలివాడు చాలా కష్టాల పాలైపోతాడని, వాణ్ణి ఆ కష్టాల నుంచి తప్పించాలని లక్షాధికారి నిర్ణయించుకున్నాడు. అందుకు అతడేం చేశాడు, తెల్లవారుతోనే ఆ కూలివాడిని వెతుక్కుంటూ వెళ్ళి ఎలాగైతేనే పట్టుకున్నాడు. పట్టుకుని అతనితో, అబ్బి, ఇవాళ నీకు దొరికే ధనమంతా నాకు ఇచ్చేస్తివా, నీకు 100 వరహాలు ఇస్తాను. ఆ కూలివాడు నిర్ఘాంతపోయి, తమరు నాతో పరాచకాలాడుతున్నారు అన్నాడు. పరాచకాలు కాదు, నిజంగానే ఇస్తానన్నాడు లక్షాధికారి. కూలివాడు నమ్మలేదు. చూడు, 100 వరహాలు కాదు కానీ 1000 వరహాలు ఇస్తాను. నువ్వు మాత్రం నీకివాళ దొరికిందంతా నాకు ఇచ్చేయాలి అన్నాడా లక్షాధికారి. కూలివాడి కోపం వచ్చింది. మీ ధనం మీ దగ్గరే ఉంచుకుని నా మానాన్ని నన్ను బతకనివ్వండి అన్నాడు వాడు. నేను అబద్ధమాడుతున్నానని నీ అనుమానం. 1000 కాదు, 10,000 ఇస్తాను. నిజం. నేను కోరేదల్లా ఏమంటే నీకు ఈరోజు దొరికిందంతా నాకు ఇవ్వాలి అన్నాడు ఆయన. ఈ సంగతి నలుగురితోనూ చెబుతాం రండి, ఏం మాటలివి అంటూ కూలివాడు గొంతెత్తాడు. వాడు డబ్బు చూస్తే కానీ నమ్మడనుకుని ఇంటికి వెళ్ళి లక్షాధికారి ఏకంగా 50,000 వరహాలు తీసుకువచ్చాడు. ఇదిగో అబ్బి, ఈ ధనమంతా నీదే, ఉంచుకో. 50,000 వరహాలు ఏమిటనుకున్నావు? ఇందులో వేళాకోళం ఏమీ లేదు. కానీ నువ్వు మాత్రం నీకు ఇవాళ దొరికేది అణా కానీ 1/2 రూపాయి కానీ నాకు ఇచ్చేయాలి. ఇస్తానని శివుడి పైన ప్రమాణం చెయ్యి అన్నాడు లక్షాధికారి. సాక్షాత్తు శివుడే ఈ రూపంలో వచ్చి తనకు ధనమిస్తున్నాడనుకుని కూలివాడు లక్షాధికారి కోరిన విధంగా ప్రమాణం చేశాడు. లక్షాధికారి తృప్తిపడి ఇంటికి వెళ్ళిపోయి తనకు 50,000 లాభం ఉంటుంది కదా అని కుటకలు వేశాడు. ఆ రోజు సాయంకాలం దాకా ఆగి లక్షాధికారి కూలివాని ఇంటికి వెళ్ళి, ఏది ఈరోజు నీకేం దొరికింది? దొరికిందంతా ఇలా ఇచ్చెయ్యి, శివుడి పైన ప్రమాణం చేసి మాట ఇచ్చావు అన్నాడు. బాబు, ఇవాళ నాకు ఎర్రయ్యే కానీ దొరకలేదు అన్నాడా కూలివాడు. శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు కలిసి తనను మోసగించారా అని లక్షాధికారికి అనుమానం కలిగింది. దడదడలాడే గుండెతో అతను శివాలయానికి వెళ్ళాడు. మళ్ళీ లోపల నుంచి మాటలు వినిపించాయి. నాయనా విఘ్నేశ్వరుడు, ఆ కూలివాడికి 1,00,000 వరహాలు ఇప్పించమన్నానే, ఇప్పించావా అని శివుడు అడిగాడు. లక్షాధికారి చేత 1,50,000 ఇప్పించాను నాన్న, ఇప్పుడే మిగిలింది కూడా ఇప్పిస్తాను అన్నాడు విఘ్నేశ్వరుడు. లక్షాధికారికి మండిపోయింది. అతడు చరచరా లోపలికి వెళ్ళి విఘ్నేశ్వరుడి విగ్రహం యొక్క చెయ్యి పట్టుకుని, నా డబ్బు ఆ దరిద్రుడికి ఇప్పించడానికి మధ్య నీవెవడివి, ఇదేనా మీ దాతృత్వం అని కేకలు పెట్టాడు. అప్పుడేమైందనుకున్నారు? విఘ్నేశ్వరుడి తొండం లక్షాధికారి చేతిని ఒడిసి పట్టుకుంది. రాతి తొండమేమో లక్షాధికారి చెయ్యి అటు ఇటు కదలలేదు.
అయ్యో అయ్యో, ఇదేమన్యాయం! ఓ విఘ్నేశ్వరుడా, నా చెయ్యి వదిలిపెట్టు అని లక్షాధికారి మొరపెట్టాడు. ఆ కూలివాడికి మిగిలిన 1,00,000 ఇచ్చేదాకా నీ చెయ్యి వదిలేది లేదు అన్నాడు విఘ్నేశ్వరుడు. తప్పేదేముంది, కూలివానికి మిగిలిన 1,00,000 కూడా ఇస్తానని శివుడి మీద ప్రమాణం చేశాక లక్షాధికారి చెయ్యి ఊడి వచ్చింది. ఎంత చెడ్డ శివభక్తుడే కనుక అన్నమాట చొప్పున అతను కూలివానికి మరో 50,000 ఇచ్చుకున్నాడు. కనుక దేవుడైనా ఉన్నవాళ్ల దగ్గర నుంచి లేని వాళ్లకు ఇప్పించవలసిందేను. కథ సమాప్తం. మృగశిరుడు. ఒకప్పుడు గ్రీసు దేశంలో సముద్ర తీరాన ఒక వృద్ధుడు, అతని భార్య ఉండేవాళ్ళు. వృద్ధుడు తేనెటీగలను పెంచేవాడు, సేద్యం కూడా చేసుకునేవాడు. వాళ్ళకి సంతానం లేదన్నది ఒక్కటే చింత. పేదరికం కూడా వారిని బాధించలేదు. అందుకే వాళ్ళు పేదవారే ఉండి కూడా ఎప్పుడు ఏ అతిథి వచ్చినా సంతోషంగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. ఇలా ఉండగా ఒక రాత్రి సముద్రం మీది నుంచి బలంగా ఈదురుగాలి వీచి సముద్రం కల్లోలంగా ఉన్న సమయంలో వారి గుడిసె ముందుకు ఒక బాటసారి వచ్చాడు. ముసలివాళ్ళు ఆ బాటసారికి స్వాగతం చెప్పి గుడిసెలోకి ఆహ్వానించారు. వాళ్ళు తమ అతిథి కోసం తమకు గల ఒక్క గొర్రెను చంపి వండి పెట్టారు. తమ వద్ద మిగిలి ఉన్న కొద్దిపాటి మద్యము ఆయనకు తాగటానికి ఇచ్చారు. తమకు గల ఒక్క పక్క మీద ఆయనను ఆ రాత్రి పడుకోనిచ్చారు. మర్నాడు ఉదయం అతిథి తన దారిన బయలుదేరినప్పుడు వృద్ధుడు కొంత దూరం సాగనంపటానికి వెళ్ళాడు. ఇద్దరూ సముద్ర తీరాన నిలబడి ఉన్నప్పుడు అతిథి ముసలివాడితో, తాత, నీకు తీరని కోరిక ఏమైనా ఉందా అని అడిగాడు. కొడుకు లేడన్న విచారం తప్ప నాకే లోటు లేదు బాబు. ముసలివాణ్ణి అయ్యాను, ఇక సంతు కలిగే దారి కూడా లేదు అన్నాడు వృద్ధుడు. నీ కోరిక తీరాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నిన్న నీవు నా కోసం చంపిన గొర్రె తోలుతో ఒక తిత్తి తయారు చేసి అందులో సముద్రపు నీరు నింపి మీ ఇంటి అగ్నిహోత్రం సరసనే భూమిలో దాచిపెట్టు. 9 మాసాల అనంతరం ఆ తిత్తి పైకి తీసి కోసి చూస్తే లోపల మీకొక శిశువు దొరుకుతాడు అని చెప్పి ఆ అతిథి అల్లకల్లోలంగా ఉన్న మహాసముద్రంలో ప్రవేశించి అదృశ్యమైపోయాడు. వృద్ధుడు అత్యాశ్చర్యంతో తన గుడిసెకు తిరిగి వచ్చి అతిథి చెప్పిన ప్రకారమే ఆ చర్మంతో తిత్తి చేసి అందులో సముద్ర జలం నింపి తన అగ్నిహోత్రం సమీపంగా భూమిలో పాతేశాడు. 9 మాసాల అనంతరం ఆ తిత్తి తవ్వి తీసి తెరిచి చూస్తే అందులో కేరింతలు కొడుతూ అందమైన కుర్రవాడు దొరికాడు. వాడికి మృగశిరుడని పేరు పెట్టుకున్నారు. మృగశిరుడు ఆ ఏటికి ఆ ఏడు మరింత బలంగాను అందంగాను పెరిగి వేటలో అసమాన ప్రతిభాశాలిగా తయారయ్యాడు. మానవ మాతృలెవ్వరికీ లేని దివ్యశక్తి వాడికి ఒకటి ఉండేది. అందరూ నేల మీద నడిచినట్టుగా వాడు నీటిపై నడవగలిగేవాడు. మృగశిరుడు పెద్దవాడై వృద్ధులైన తల్లిదండ్రులు చనిపోయాక తన బ్రతుకు తెరువు చూసుకునేటందుకు దేశాటనకు బయలుదేరాడు. అతను సముద్రం మీదుగా అలలపైకి ఎక్కుతూ దిగుతూ ప్రయాణం చేసి చివరకు ఒక దీవి చేరాడు. ఈ దీవిని ఏలే రాజు మృగశిరుడికి ఆతిథ్యం ఇచ్చి చక్కగా గౌరవించాడు. అయితే మృగశిరుడు ఈ మర్యాద దక్కించుకోకుండా రాజకుమార్తెను ప్రేమించి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని రాజును కోరాడు. నీటి మీద నడిచే శక్తి ఒకటి ఉన్నది తప్ప మృగశిరుడు అనామకుడు. అతని తల్లిదండ్రులు ఉత్తమ వంశానికి చెందిన వాళ్ళు కారు, పైపెచ్చు పేదవారు. అందువల్ల రాజుకు మృగశిరుడు తన అల్లుడు కావటం ఇష్టం లేకపోయింది. అందుచేత ఆయన మృగశిరుడి కోరికను తోసిపుచ్చటానికి ఒక యుక్తి పన్నాడు. ఆ సమయాన ఆ దీవిలోని కొండ ప్రాంతంలో అనేక క్రూర మృగాలుండి ప్రజలకు తీరని హాని చేస్తూ ఉండేవి. మృగశిరుడు ఆ మృగాలన్నిటినీ నిశ్శేషంగా చంపితే తన అల్లుడు కాదగిన వాడుగా పరిగణిస్తానన్నాడు రాజు. వేటాడటం మృగశిరుడికి ఉగ్గుపాలతో అబ్బిన విద్య. అందుచేత అతను ప్రతి ఉదయము బయలుదేరి వెళ్ళి చీకటి పడేదాకా వేటాడి రాత్రికి రాజభవనానికి తిరిగి వచ్చి తాను చంపిన మృగాలన్నిటినీ రాజు ఎదుట పెట్టసాగాడు. ఇలా కొంతకాలం గడిచాక అతను రాజుతో, మీ దీవిలోని క్రూర మృగాలన్నిటినీ చంపేశాను. ఇప్పుడు ఒక సింహం గాని, ఎలుగుబంటి గాని, తోడేలు గాని మచ్చుకైనా లేవు అని చెప్పాడు. రాజు సంతృప్తి చెందలేదు. మృగశిరుడికి తన కుమార్తెనివ్వటం ఆయనకు కొంచెం కూడా ఇష్టం లేదు. అందుచేత ఆయన అతనితో, నీవు నిజంగా వేటలో ఆరితేరిన వాడివే, కానీ క్రూర మృగం ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్నదేమో, కొద్ది రోజులు వేచి చూద్దాం అన్నాడు.
అలా కొంతకాలం రాజు తాత్సారం చేసిన మీదట మృగశిరుడు ఆయనను తొందర పెట్టసాగాడు. రాజు అబద్ధాలకు దిగి ఎక్కడో భల్లూకం కనిపించిందని ఎవరో అన్నారని, ఎవరో పిల్లలు తోడేళ్లు చూసి దడుచుకున్నారని తనకు వార్తలు వచ్చినట్లు అతనితో చెప్పాడు. రాజు చెప్పిన ఈ అసత్య వార్తలను బట్టి మృగశిరుడు క్రూర మృగాల కోసం ఎంతో వెతికాడు. కానీ అవి అతనికి కనిపించనే లేదు. అతనికి చిరాకు వచ్చింది. చివరకు అతన్ని వదిలించుకునేటందుకు రాజు మరొక ఎత్తు వేశాడు. ఆయన కొందరు మనుషులను పిలిచి, మీరు మృగశిరుణ్ణి బాగా తాగించి రాజకుమార్తెను ఎత్తుకుపమ్మని ప్రేరేపించి, అందుకే అతను బయలుదేరగానే నాకు కబురు చేయండి అన్నాడు. వాళ్ళు మృగశిరుడి మైత్రి సంపాదించి అతని చేత ప్రతి రాత్రి మద్యం తాగించి, రాజకుమార్తెను రాజు తానే నీకిచ్చి పెళ్లి చేయుడు, ఎందుకొచ్చిన పెడతా, ఒక రాత్రి వేళ నీవే ఆమెను ఎత్తుకుని పారిపో అని సలహా ఇస్తూ వచ్చారు. వినగా ఈ సలహా మృగశిరుడి తలకు పట్టేసింది. ఒక రాత్రి అతను తప్పతాగి రాజభవనంలో రాజకుమార్తె ఉండే గది ప్రవేశించాడు. ఈ సంగతి ముందుగానే తెలుసు కనుక రాజు తన భటుల సహాయంతో అతన్ని పట్టుకున్నాడు. దిక్కు దివాణము లేనివాణ్ణి చేరదీసి అతిథి మర్యాదలు చేసినందుకు నీవు మాకు చేసే ప్రత్యుపకారం ఇదా? భటులారా, ఈ నీచుడి కళ్ళు రెండు పీకేసి వీణ్ణి ఈడ్చుకుపోయి సముద్ర తీరాన పారేసిరండి అన్నాడు రాజు. ఆ విధంగా మృగశిరుడు గుడ్డివాడి మళ్లీ ప్రపంచయాత్ర సాగించవలసిన స్థితిలో పడ్డాడు. ఏం చేయాలో తెలియక అతను సముద్రం ఒడ్డున పడి ఉండగా రాత్రి అయ్యింది. ప్రపంచం యావత్తూ నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో అతనికి సముద్రం మీది నుంచి అస్పష్టంగా సమ్మెటల మోత వినవచ్చింది. అతను లేచి సముద్రం మీదుగా నడుచుకుంటూ ఆ ధ్వని వినవచ్చిన దిక్కుగా వెళ్ళాడు. సముద్ర మధ్యంలో ఒక అగ్నిపర్వతం ఉంది. అక్కడ ఒకే కన్నుగల కంచరులు రాత్రింబగళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు రాక్షసకాయులు. తమను వెతుక్కుంటూ వచ్చిన మృగశిరుణ్ణి ఈ కంచరులు కొద్ది రోజులు తమ వద్ద ఉంచుకుని ఆదరించారు. తర్వాత వారి పెద్ద అతనితో, మృగశిర, నీ అంధత్వం పోయే ఉపాయం ఉన్నది. తూర్పు సముద్రంలో నుంచి సూర్యుడు పైకి వచ్చేటప్పుడు నీవక్కడికి వెళ్ళావంటే ఆ కాంతికి నీ కళ్ళు మళ్ళీ మొలుస్తాయి అని చెప్పాడు. కానీ సూర్యుడు ఉదయించే సముద్ర ప్రాంతానికి గుడ్డివాడైన మృగశిరుడు ఎలా వెళ్ళగలడు? అందుకని అతనికి ఒక కుర్రవాణ్ణి తోడిచ్చారు. ఆ కుర్రవాణ్ణి తన భుజాల మీద ఎక్కించుకుని మృగశిరుడు వాడి సహాయంతో సముద్రం మీద నడుస్తూ సూర్యోదయమయ్యే చోటికి బయలుదేరాడు. చాలా ప్రయాసపడి ప్రయాణించి వాళ్ళిద్దరూ సూర్యుడు ఉదయించే చోటికి చేరుకుని సూర్యోదయం కోసం వేచి ఉన్నారు. సూర్యుడి తొలి కిరణాలు కళ్ళపై పడగానే మృగశిరుడికి తిరిగి చూపు వచ్చేసింది. అతను వెంటనే తిరుగు ప్రయాణమై కుర్రవాణ్ణి కంచరులకు అప్పగించి తన కళ్ళు తీసిన రాజు ప్రాణాలు తీయడానికి సంసిద్ధుడే బయలుదేరాడు. తనపై పగ తీర్చుకోవటానికి మృగశిరుడు వస్తున్నాడని తెలిసి రాజు దాక్కున్నాడు. తర్వాత మృగశిరుడు మృగాలను వేటాడుతూ గ్రీసు దేశమంతా తిరిగి గొప్ప ఖ్యాతి సంపాదించాడు. ఈ ఖ్యాతితో అతని తల తిరిగిపోయి భూమి మీద ఒక్క వన్యమృగం కూడా లేకుండా చేస్తాను అని శపథం చేశాడు. ఈ శపథం విని భూదేవి ఆగ్రహించి అతనిపైకి ఒక దయ్యపు తేలును పంపింది. ఆ తేలుపైన తన బాణాలు వేసి తన కత్తితో నరికి చంపడానికి ప్రయత్నించాడు మృగశిరుడు. కానీ ఆ తేలు చెక్కు చెదరలేదు. అందుచేత అతను తేలుకు భయపడి పారిపోసాగాడు. అతనికి దారిలో 7 గంధర్వ కన్యలు కనిపించారు. అతను తేలు మాట మరిచిపోయి వారిని వెంబడించాడు. ఆ కన్యలలో వెనకబడిన కన్య అతనికి చిక్కబోయే స్థితిలో వారు 7 గువ్వల రూపం ధరించి ఆకాశానికి ఎగిరిపోయారు. మృగశిరుడు నివ్వెరపడి ఆకాశం కేసి చూస్తూ ఉండగా తేలు వెనక నుంచి వచ్చి అతన్ని కాటు వేసి చంపేసింది. ఈనాడు మనం ఆకాశంలో చూసే వృశ్చిక రాశే ఆ తేలు. దానికి పడమరగా కనిపించే నక్షత్రాల కూటమే మృగశిర. మృగశిరకు ఇంకా పడమరగా కనిపించే నక్షత్రాలే కృత్తికలు. ఈ 3 ఆకాశంలో ఒకదాన్ని ఒకటి ఇంకా తరుముతూనే ఉన్నాయి. కథ సమాప్తం. అమాయకులు పట్టిన దొంగ. ఒక గ్రామంలో శ్యామారాధ్యులు సోమాంబ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, బొత్తిగా అమాయకులు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునేవాళ్ళు. వారికి తగు మాత్రం ధనం ఉంది. ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూ అన్నింటికీ దైవం మీదే ఆధారపడి జీవయాత్ర చేస్తూ ఉండేవారు.
ఎంతో సాధువులు కావటం చేత ఊళ్ళో అందరూ ఆ దంపతులంటే ఎంతో ఆదరంగా ఉండేవారు. ఆ ఊరికి ఒక దొంగ వచ్చాడు. వాడు పగటిపూట ఒక్కొక్క ధనవంతుడి ఇంటికి వెడతాడు. వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వారికి అనుకూలంగా ఉండే వేషం వేసుకుంటాడు. అందుచేత ఇల్లు గలవారు వాణ్ణి లోపలికి రానిస్తారు. అప్పుడు వాడు ఇంటి రహస్యాలన్నీ కనిపెడతాడు. ఆ తర్వాత వీలు చూసుకుని వాడు ఆ ఇంట దొంగతనం చేస్తాడు. దొంగ ఈ విధంగా గ్రామంలో 2-3 ఇళ్లలో దొంగతనం చేశాక వాడి కన్ను శ్యామారాధ్యుల ఇంటిపై పడింది. వాళ్ళింట దంపతులిద్దరే ఉంటారని, వాళ్ళు బొత్తిగా అమాయకులని తెలుసుకున్నాడు. వాడు తెల్లని గడ్డము మీసాలు పెట్టుకుని ఒక విచిత్రమైన కిరీటం లాంటి నెత్తిన పెట్టుకుని ఒక గోతంలో తాను తస్కరించిన పైకం కొంత పెట్టుకుని రాత్రి పొద్దుపోయి వచ్చి శ్యామారాధ్యుల ఇంటి తలుపు తట్టాడు. ఎవరు వారు అని శ్యామారాధ్యులు అడిగాడు. నేనే, తలుపు తెరవండి అన్నాడు దొంగ. ఆయన తలుపు తెరిచి దొంగ అవతారం చూసి నిర్ఘాంతపోయి నిలబడిపోయి తమరెవరు అని అడిగాడు. దొంగ లోపలికి వచ్చి తలుపు మూస్తూ, నేను ద్వారదేవతను, గృహదేవత యొక్క బంటును. ప్రతి ఇంట 10,000 వరహాల సొత్తు ఉన్నదా లేదా చూసిరమ్మని గృహదేవత నన్ను పంపారు. ఎవరింటనైనా 10,000కు పైబడి ఉంటే సరే సరి, 10,000కు తక్కువ ఉంటే దాన్ని తీసుకుపోయి తెల్లవారేలోపుగా 10,000 చేసి అందించవలసిందిగా గృహదేవుడి గారి ఆజ్ఞ అన్నాడు. తమరు అందరి ఇళ్లకు ఇలానే వెంచేస్తారా స్వామి అని అడుగుతూ శ్యామారాధ్యులు సగౌరవంగా దొంగను లోపలికి తీసుకువెళ్ళాడు. లేదు లేదు, మీ వంటి మంచి భగవద్భక్తులు ధర్మాత్ములు అయిన వారి ఇళ్లకు మాత్రమే గృహదేవత నన్ను పంపుతారు. ఇప్పుడే ఒక మహానుభావుల ఇంటి నుంచి వస్తున్నాను. ఈ సంచిలో ఉండే ధనం వారింటి నుంచి తెచ్చినదే. ఏది, మీ ఇంట్లో ఉండే ధనమంతా తెచ్చి నాకు చూపండి, నేను దానికి ఖరీదు కట్టుకోవాలి అన్నాడు దొంగ. అమాయకులైన భార్యాభర్తలు తమ ఇంట ఉండే ధనము బంగారము అంతా తెచ్చి దొంగవాడి ముందు పెట్టారు. అయ్యో పాపం, మీ ఇంట గట్టిగా 5,000 వరహాల సొత్తైనా లేదే. దీన్ని గృహదేవత గారికి చూపి 10,000 చేసి తెల్లవారేలోపుగా తెస్తాను అన్నాడు దొంగ వెళ్ళిపోవటానికి సిద్ధమవుతూ. అప్పుడే వెళ్ళిపోకండి, రాక వచ్చి మా ఇల్లు పావనం చేశారు. మా ఆతిథ్యం పొందకుండా వెళ్ళటం మర్యాద కాదు. క్షణంలో భోజనం తయారవుతుంది అన్నారా దంపతులు. ఆతిథ్యం నిరాకరిస్తే వాళ్ళకి అనుమానం కలుగుతుందని వీరు తన మాటలు పూర్తిగా నమ్మారు గనుక తెల్లవారేలోపుగా ఎప్పుడు వెళ్ళినా తనకు నష్టం లేదని అనుకుని దొంగ ఆతిథ్యం స్వీకరించడానికి సమ్మతించాడు. వెంటనే సోమాంబ పొయ్యి రాజేసి రొట్టెలు పాలు కూరలు సిద్ధం చేసి వాటితో పాటు ఇన్ని పళ్ళు కూడా తెచ్చి దొంగ ముందు పెట్టింది. వంటకాలు చాలా బాగున్నాయి. దొంగ ఆకలి మీద ఉన్నాడు. అందుచేత వాడు ఎక్కి తొక్కినట్టుగా తినేసి చెంబెడు నీళ్లు తాగేశాడు. పదార్థాలు చాలా రుచిగా ఉండటం చేత జాస్తిగా తినేశాను, భుక్తాయాసమైపోయింది అన్నాడు వాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని పోదురు కాని ఇంతలో తొందర ఏం వచ్చింది అన్నారు దంపతులు. వాళ్ళు మెత్తగా అమర్చిన పక్క మీద మేను వాల్చగానే దొంగకు నిద్ర మత్తు ముంచుకు వచ్చింది. అయ్యో, వారు ఈ సంచి ఇక్కడే పెట్టి నిద్రపోతున్నారు. మనం కూడా పడుకున్నాక ఏ దొంగైనా వస్తాడో ఏమో. ఈ సంచి పెట్టెలో దాయండి, వారు వెళ్ళేటప్పుడు ఇవ్వవచ్చు అన్నది సోమాంబ భర్తతో. ఆరాధ్యులు దొంగవాడి గోతాన్ని అట్లాగే తీసుకుపోయి పెట్టెలో పెట్టి తాళం పెట్టాడు. తర్వాత భార్యాభర్తలు పడుకొని నిద్రపోయారు. తెల్లవారుజాముకు దొంగకు మెలకువ వచ్చింది. భార్యాభర్తలిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. వెళ్ళిపోవడానికి ఇదే తరుణం అనుకుని వాడు తన గోతపు సంచి కోసం తడుముకుంటే వాడి చేతికి చిలకడ దుంపల సంచి దొరికింది. అదే తన సంచి అనుకుని దాన్ని నెత్తిన పెట్టుకుని తలుపు గడియ తీసి బయటపడి పొరుగురు దారి పట్టుకున్నాడు. ఊరు దాటి చెరువుగట్టుకు చేరేసరికి తెల్లవారం వచ్చింది. అప్పుడు దొంగకు నిద్రమత్తు కూడా పూర్తిగా వదలటాన తన నెత్తి మీద ఉన్న సంచిలో ఉన్నది డబ్బు నగలు కావల్లే ఉన్నట్టు వాడికి అనుమానం తగిలింది. వాడు సంచిని గట్టు మీద దించి విప్పదీసి చూస్తే ఏముంది, అన్నీ చిలకడ దుంపలు. తానే చీకట్లో పొరపాటున ఒక సంచికి బదులు మరొక తెచ్చి ఉంటానని దొంగ అనుకున్నాడు. వాడు ఆ సంచిని అక్కడే ఉంచి చెరువులోకి దిగి ముఖం కడుక్కుని గట్టు మీదకి వచ్చేసరికి ఎక్కడి నుంచో 2-3 గేదెలు వచ్చి చిలకడ దుంపలను తృప్తిగా తింటున్నాయి. తినండి తినండి, ఈ రాత్రి నేను మళ్ళీ వెళ్ళి
ఆ వెర్రిబాగుల వాళ్ళ దగ్గర చిక్కిపోయిన నా అసలు సంచి తెచ్చుకుంటాలే అన్నాడు దొంగ. దొంగ వెళ్ళిపోయిన కాసేపటికి సోమాంబ లేచి ద్వారదేవుడు వెళ్ళిపోయిన సంగతి తెలుసుకుని భర్తను నిద్రలేపి, వారు చెప్పకుండా వెళ్ళిపోయినట్టున్నారే, సంచి కూడా తీసుకుపోలేదు అన్నది. ఈ మాటలకు శ్యామరాజ్యులు, వెర్రిదానా, వరాలిచ్చేవారు చెప్పకుండానే వెళ్ళిపోతారు, సంచి వారు తీసుకుపోలేదని ఏమిటి నమ్మకం అన్నాడు. పెట్టి తెరిచి చూస్తే సంచి ఉంది, కానీ అందులో ఉన్న నగదు బంగారం అంతా ఎంచితే 10,000 వరహాల విలువ ఉండనే ఉంది. చూసావా, వారు సంచి తీసుకుపోను పోయారు, 10,000 చేసి మనకు తిరిగి ఇవ్వను ఇచ్చారు అన్నాడు అమాయకుడైన ఆరాధ్యులు. చిలకడ దుంపల సంచి పోయిన సంగతి తెలియగానే ఆ దంపతులు గృహదేవతకు అవి ఇష్టం కాబోలనుకుని రోజు ఆ దేవుడికి చిలకడ దుంప ఒకటి నైవేద్యం పెట్టడానికి నిశ్చయించుకున్నారు. సోమాంబ కొత్త నగలు ధరించి ఎరిగిన వారందరి ఇళ్లకు వెళ్ళి గడిచిన రాత్రి జరిగిన అద్భుతం గురించి అందరికీ సవిస్తరంగా చెప్పింది. ఆమె ధరించిన నగలలో కొన్ని నారాయణ భండారి అనే ధనికుడి ఇంట దొంగలు దోచుకుపోయినవి. తమ ఇంట పోయిన నగలు ఆరాధ్యుల భార్య ఒంటిన కనిపించినట్టు ఆ నోట ఈ నోట విని ఆ అమాయకురాలికి దొంగతనం అంటగట్టడం అసంభవం గనక ఏం జరిగింది తెలుసుకోవటానికి నారాయణ భండారి ఆరాధ్యుల ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ జరిగినదంతా చిలకడ దుంపల సంచి పోవటంతో సహా చెప్పేశారు. అప్పుడు భండారి రాజాధికారి దగ్గరికి పోయి, ఎవడో దొంగవాడు దొంగతనానికి గాను మారువేషంతో శ్యామరాజ్యుల ఇంటికి వచ్చి ప్రమాదవశాన తాను తెచ్చిన సంచికి బదులు చిలకడ దుంపల గోతం ఎత్తుకుపోయినట్టు చెప్పాడు. అయితే వాడు మళ్ళీ ఈ రాత్రి తన నగల కోసం వచ్చి తీరుతాడు, అప్పుడు మేం వాడిని మాటు వేసి పట్టుకుంటాం, మీరు మాత్రం మీ పోయిన నగలు శ్యామరాజ్యుల ఇంటికి చేరినట్టు ఎక్కడా చెప్పకండి అన్నాడు రాజాధికారి భండారితో. ఈ ఎత్తు పారింది. సరిగా అర్ధరాత్రి వేళ దొంగ నిన్నటి వేషంలో వచ్చి శ్యామరాజ్యుల ఇంటి తలుపు తట్టాడు. శ్యామరాజ్యులు తలుపు తీసి, తమరేనా స్వామి, దయచెయ్యండి దయచెయ్యండి అన్నాడు. దొంగవాడు తలుపు గడియ పెట్టడానికి వెనక్కు తిరిగేలోపుగా సాయుధ భటులు వచ్చి దొంగను పట్టుకుని వాడి గడ్డము మీసాలు లాగేశారు. వాడు ఊళ్ళో దొంగిలించిన నగలు డబ్బు ఎవరివి వారికి దక్కాయి. దొంగకు శిక్ష పడింది. గొప్ప జిత్తుల మారి అయిన దొంగను పట్టించినందుకు శ్యామరాజ్యులకు రాజుగారు చిన్న బహుమానం కూడా ఇచ్చాడు. కథ సమాప్తం. బేతాళ కథ. దుష్టుడికి ఆతిథ్యం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అనాముడి వంటి తామసుడు కూడా ఒక్క అపజయంతో మారిపోయాడు గాని నీ ప్రయత్నం ఇన్నిసార్లు విఫలమైనప్పటికీ నీలో మార్పు రాకుండా ఉన్నదే. నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి అనాముడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు. ఒక అరణ్యంలో అనాముడనే ఆటవిక యువకుడొకడు ఉండేవాడు. వాడు మహాబలశాలి, మహాసాహసి. వాడికి బంధువులు గాని అనుచరులు గాని ఎవ్వరూ లేరు. వాడు వన్యమృగంలాగా అరణ్యమంతా కారాడుతూ ఆకలైనప్పుడు ఏ చెట్ల కాయలో తింటూ, మృగాలు దొరికినప్పుడు వాటిని వేటాడుతూ, అలసినప్పుడు ఏ చెట్టు మీదనో ఏ వాగు పక్కనో నిద్రపోతూ అనాగరికుడై జీవిస్తూ ఉండేవాడు. వాడి వద్ద ఒక కత్తి, ఒక ఈటె ఉండేవి. ఒకనాటి ఉదయం వాడు ఒక వాగు పక్కన నిద్ర లేచేసరికి అంత దూరాన వాడికేసే చూస్తూ ఒక లేడి కనిపించింది. వెంటనే వాడు తన కత్తి ఈటె పట్టుకుని దాని వెంట పడ్డాడు. వాడు దాదాపు లేడితో సమంగా పరిగెత్తగలవాడు కావటం చేత చాలా దూరం లేడిని తరుముకుంటూ పోయాడు. లేడి పరుగెత్తి పరుగెత్తి ఒక ఎడారిలాంటి ప్రాంతానికి అనాముణ్ణి తీసుకుపోయింది. అక్కడ కొండలు తిప్పలు తప్ప ఇంకేమీ లేవు. ఈ ఎడారిన పడి ఎంతో దూరం వెళ్ళాక లేడి కాస్త ఏటో మాయమయ్యింది. అప్పుడు గాని అనాముడు తన పరిసరాలను గమనించలేదు. చుట్టూ కనుచూపు మేరలో రాళ్ళు రప్పలు తప్ప ఒక చెట్టు గాని నీడ గాని ఒక పిట్ట గాని చిన్న నీటి గుంట గాని ఉన్నట్టు కనిపించలేదు. మధ్యాహ్నపు ఎండ మండిపోతూ ఉంది. అనాముడు చాలా దూరం పరిగెత్తడం చేత, పొద్దున్నే లేచి పచ్చి మంచినీళ్ళైనా తాగకపోవటం చేత దాహంతోనూ ఆకలితోనూ బాధపడుతున్నాడు. తనకి రాళ్లగుట్టల మధ్య చావు తప్పదని వాడు అనుకుంటూ ఉండగా ఉత్తర దిక్కుగా భూమి అంచున
ఆకుపచ్చని చార, దానికి కొంచెం ఎగువగా పొగ కనిపించాయి. వాడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అక్కడ చెట్లు చేమలు ఉండవచ్చు, మనుషులు కూడా ఉండవచ్చు అనుకుని పోతున్న ప్రాణాలను కూడగట్టుకుని అనాముడు ఉత్తరంగా నడిచి నడిచి కొంతసేపటికి ఒక వనాన్ని చేరుకున్నాడు. వనానికి ఒక పక్కగా చిన్న ఏరు ప్రవహిస్తూ ఉంది. ఏటి ఒడ్డున అంతులేని ఫలవృక్షాలున్నాయి. అనాముడు ఏట్లోకి దూకి చల్లని నీటితో సేద తీర్చుకుని తాగగలిగినన్ని నీళ్లు తాగాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. దాహం తీర్చుకుని పైకి రాగానే అనాముడి కళ్లకు చెట్ల మధ్య ఒక కుటీరము, దాని చుట్టూ పూల మొక్కలు కనిపించాయి. చూస్తే అదొక ఋష్యాశ్రమంలాగా ఉంది. అక్కడ తనకు తిండి దొరకవచ్చునన్న ఆశతోనూ తన బలపరాక్రమాలకు ఎదురుండదన్న దర్పంతోనూ అనాముడు టీవీగా ఆ కుటీరంలోకి అడుగుపెట్టాడు. కుటీరం లోపల మునీశ్వర్లు కనిపించటానికి బదులు ఒక నవమన్మధుడ లాంటి యువకుడు, అప్సరసలను మించి అందంగల ఒక స్త్రీ కనిపించారు. వాళ్ళు నారబట్టలకు బదులు రాజోచితమైన మేలి దుస్తులు ధరించి దర్భాసనాల మీద కాక రత్న కంబళాలపై సుఖాసీనులై ఉన్నారు. యువకుడు నూనూగు మీసాలవాడు, యువతి అంతకంటే కొంచెం పెద్దదిగా ఉంది. ఎవరో అతిథిలాగున్నది, రండి దయచేయండి అక్క, ఆయనకు నీరియ్యి అన్నాడు యువకుడు. యువతి లేచి వెళ్ళి బంగారు పాత్రతో నీళ్లు తెచ్చి అనాముడికి ఇచ్చింది. అనాముడు అసలే పశుప్రాయుడు, అనాగరికుడు. వాడికి ఆ యువతిని చూడగానే వెర్రిగా మోహావేశం కలిగింది. వాడు ఆమెకేసి వెకిలిగా చూస్తూ, ఏమందం ఏమందం, ఇవాళ నా అదృష్టం పండింది అన్నాడు. అప్పుడు ఆ యువకుడు వాడితో, అయ్యా నీవెవరో మాకు తెలియదు, అభ్యాగతిగా వచ్చావు గనుక ఆతిథ్యం ఇవ్వటం మా ధర్మం. మా ఆతిథ్యం స్వీకరించి నీ దారిన నీవు వెళ్ళటం మంచిది అని మృదువుగా మందలించాడు. నా పేరు అనాముడు, నేను మహావీరుణ్ణి. నేను 500 మంది యోధులకు సమానమని ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెబుతారు అన్నాడు అనాముడు దర్పంగా. నా పేరు సుమిత్రుడు, ఈమె నా అక్క మాధవి. మేము విశాలరాజు బిడ్డలం. మా అన్న రాజ్యం చేస్తున్నాడు. ఇది మా నాన్నగారు నిర్మించుకున్న ఆశ్రమం. ఆయన పోయాక ఈ ఆశ్రమం పాడుపెట్టకుండా మేమెక్కడే ఉంటున్నాం. మాకు రాజభోగాల కన్నా ఈ ప్రకృతి సౌందర్యమే ఎక్కువ ఆనందమిస్తున్నది అన్నాడు యువకుడు. అయితే నీ అక్కను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనాముడు. మాకిద్దరికీ కూడా పెళ్లి చేసుకోవాలన్న ఇచ్చ లేదు అన్నాడు సుమిత్రుడు. అనాముడు మండిపడి, మీ ఇష్టం ఎవరికి కావాలి, నేను చేసుకుంటానంటుంటే అన్నాడు. నీవు అతిథి ధర్మాన్ని అతిక్రమిస్తున్నావు. ఈ ఆశ్రమంలో దౌర్జన్యంగా ఏ పని అయినా చేయదలిస్తే ముందు నన్ను గెలవాలి. బయటికి పద, మన బలాబలాలు తేల్చుకుందాం అంటూ సుమిత్రుడు కత్తి ఒకటి తీసుకుని కుటీరం బయటికి నడిచాడు. అనాముడికి ఆగ్రహావేశం హెచ్చిపోయింది. ఈ అర్భకుడు నాతో పోటీకి వస్తాడా అన్న భావంతో వాడు తన కత్తి దూసి సుమిత్రుడిపైకి పులిలాగా లంఘించాడు. మరుక్షణమే వాడి చేతిలోని కత్తి ఎగిరి 10 గజాల దూరాన పడిపోయింది. ఇందుకే వాడు ఆశ్చర్యపోతూ ఉండగా సుమిత్రుడు తన కత్తి కింద పడేసి వాణ్ణి కుడి చేత నడుము పట్టుకుని కుక్క పిల్లను ఎత్తినట్టు ఎత్తి గాలిలోకి ఎగరేసి ఎడమ చేత్తో అవలేలగా గాలిలోనే తిరిగి పట్టుకున్నాడు. అనాముడికి దడ పుట్టుకొచ్చింది. వాడు ఒక క్షణం సేపు ఇది నిజం కాదు, కల, పీడకల అనుకున్నాడు. మరుక్షణం వీడు మనిషి కాదు, చిన్నపిల్లవాడి రూపం ధరించిన బ్రహ్మరాక్షసి అనుకున్నాడు. సుమిత్రుడు అనాముడిని కిందకు దింపి, నిన్ను అవలేలగా చంపగలను, కానీ అతిథిని చంపటం అధర్మం. అదీకాక నీపైన నాకేమీ శత్రుత్వమూ లేదు. వచ్చి భోజనం చేసి మేమిచ్చే కానుకలు పుచ్చుకుని నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అనాముడు పిల్లిలాగా అయిపోయి సుమిత్రుడి వెంట కుటీరం లోపలికి ప్రవేశించాడు. మాధవి వాడికి విస్తరి వేసి షడ్రసోపేతంగా భోజనం పెట్టింది. సుమిత్రుడు తన స్థానంలో వెళ్ళి కూర్చుని భోజనం చేస్తున్నంతసేపు వాడికేసి చూడనైనా చూడక ఏదో చదువుకున్నాడు. భోజనం అయినాక మాధవి వాడికి మంచి మంచి బట్టలు, కొన్ని ఆహార పదార్థాలు, కొంత ధనము ఇచ్చి తీసుకోనాయన అన్నది. అక్కడ ఉన్నంతసేపు అనాముడికి తానొక పురుగులాంటి వాణ్ణని, తనకు ఆతిథ్యం ఇచ్చిన వారు దేవతల వంటి వారని, అటువంటి వారి స్నేహం వల్ల తాను కూడా బాగుపడవచ్చునని ఎంతగానో అనిపించింది. అక్కా తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే
తనకు కూడా వారిలాగా మాట్లాడటం చేతనైతే ఎంత బాగుండునో అనిపించింది. కానీ వాళ్ళిచ్చే ఆతిథ్యం ఇవ్వటం పూర్తి అయ్యాక ఒక్క క్షణం పాటైనా వారి ఎదుట ఉండటానికి వాడికి మొహం చెల్లలేదు. వాడు వాళ్ళిద్దరి వద్ద తల వంచుకుని సెలవు పుచ్చుకుని తానుండే అరణ్యానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అనాముడు తన ఒంటరి జీవితం మానేసి సాటి వాళ్ల మధ్యకు వెళ్ళాడు. ఈ ఒక్క అనుభవంతోనే వాడిలో ఎంత మార్పు వచ్చిందంటే త్వరలోనే వాడి అనుచరులైన ఆటవికులు వాణ్ణి రాజుగా చేసుకుని వాడి నాయకత్వం కింద తమ జీవితాలను ఎంతో బాగు చేసుకున్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అనాముడిలో పరివర్తన కలగటానికి కారణం సుమిత్రుడి బలపరాక్రమాలా లేక అతని సంస్కారమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఓడినవాడు ఓడినంత మాత్రాన మారడు. గెలుపు కన్నా ఓటమి మనుషులను మరింత పశువులుగా చేస్తుంది. సుమిత్రుడు అనాముడిని కేవలం బలంతో మాత్రమే గెలిచినట్టయితే అనాముడు ఏదో మాయోపాయం చేత మాధవిని ఎత్తుకుపోయి ఉండేవాడే. సుమిత్రుడు బలంతో గెలవటం అంత ప్రధానం కాదు. అతను అనాముడి పైన నైతిక విజయం కూడా సాధించాడు. అందుకే అనాముడిలో మంచి పరివర్తన కలిగింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి.